సాయి కిరణ్ సిద్ధ గాని. ఇంద్రాణి యాక్చువల్గా నేను రీసెంట్గా చూసిన టీజర్ ఇది. టీజర్ చూసిన తర్వాత చాలా మంది కూడా ఆ కింద కామెంట్స్ చెక్ చేస్తే ఒక 200-300 కామెంట్స్ ఉన్నాయి. 200-300 కామెంట్స్లో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా కాస్ట్యూమ్స్ గురించే మాట్లాడారు. సో ఈ ఫ్యాషన్కి సంబంధించిన ప్యాషన్ అసలు మీకు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? నాకు అది ఇన్బిల్ చిన్నప్పటి నుంచి ఉందండి. లేకపోతే ఒక టీనేజ్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా వెళ్తుంటే బేసిక్గా మీరు ఏం చూస్తారు? వాళ్ళ ఫస్ట్ వీళ్ళకి డ్రెస్సింగ్ సెన్స్ ఉందా లేదా అని చెప్పి చూస్తారా? అవునండి, ఆబ్వియస్లీ ఫస్ట్ వాళ్ళని చూసినప్పుడు డ్రెస్సింగ్ సెన్స్కి వెళ్ళిపోతుంది. బట్ టైసన్ నాయుడులో ఎలా ఉండబోతున్నాయి మీ కాస్ట్యూమ్? మీరు కొంచెం ఆన్ స్క్రీన్ లో చూస్తే ఇంకా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతామా? yes అంటే ఒక కొత్త ఫీల్ వస్తుందా మాకు బెల్లం బాబుని? డెఫినెట్లీ. ఫస్ట్ మీకు ఆపర్చునిటీ ఎప్పుడు వచ్చింది? ఫస్ట్ నేను ఫ్యాషన్ డిజైనింగ్ అయిపోయిన తర్వాత బెంగళూరు వెళ్ళాను. బెంగళూరు వెళ్ళి అక్కడ ఒక యాడ్ ఏజెన్సీలో వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత సడన్లీ మళ్ళీ హోమ్ టౌన్ హైదరాబాద్కి రావాల్సి వచ్చింది. వచ్చేసి 1 year గడిచిపోయింది అట్లానే. తర్వాత ఆపర్చునిటీస్ అనేవి చాలా తగ్గాయి. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ నాకు చాలా ఇష్టమైన గెస్ట్. అంటే ఈ గెస్ట్ నాకు ఇప్పుడే పరిచయం, బట్ నాకు ఎందుకు ఇష్టం అంటే జనరల్గా నాకు కొంచెం ఫ్యాషన్ అనేది ఎక్కువ. ఆ ఫ్యాషన్ని ప్యాషన్గా మార్చుకునే క్రమంలో ఒక ఫ్యాషన్ డిజైనర్తో అంటే ఒక కాస్ట్యూమ్ డిజైనర్తో ఇంటర్వ్యూ చేయాలని చెప్పి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, బట్ కుదరట్లేదు. బేసిక్గా నాకు కొంచెం డ్రెస్సింగ్ సెన్స్ ఎక్కువేమో అని నేను ఫీల్ అవుతూ ఉంటాను, బట్ ఈరోజు ఆయన కూడా అడిగి తెలుసుకుంటాను నేను. ఎనీవేస్, ఈ మధ్యకాలంలో చాలా ఫేమస్ అయిన కొన్ని మూవీస్కి ఆయన కాస్ట్యూమ్ డిజైనింగ్ చేశారు. సో ఆయన్ని ఆలస్యం చేయకుండా నేను స్టూడియోకి పట్టుకొచ్చేసాను. సో హీస్ నన్ అదర్ దాన్ మిస్టర్ కిరణ్ గారు. హాయ్ కిరణ్ గారు. హాయ్ అండి. అండ్ కిరణ్ గారు అని చెప్పాను కానీ బట్ మీ స్క్రీన్ నేమ్ కిరణ్ కాదు కదా, ఫుల్ నేమ్ ఏదో ఉంది మీది. సాయి కిరణ్ సిద్ధ గాని. సాయి కిరణ్ సిద్ధ గాని. బట్ నేనైతే కిరణ్ గారు అని పిలుస్తాను. ఈవెన్ నేను కంఫర్ట్. యు ఆర్ ఆల్సో కంఫర్టా? ఓకే, సాయి కిరణ్ సిద్ధ గాని. సిద్ధ గాని అనేది మీ ఇనిషియలా? yes. ఓకే, ఎనీవేస్ వెల్కమ్ టు హిట్ టీవీ అండి. థ్యాంక్ యూ. కిరణ్ గారు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి. మీరు? చాలా బాగున్నాను. Thank అండ్ you. మంచి కాస్ట్యూమ్ డిజైనర్ వచ్చారు మా స్టూడియోకి. Yeah. డెఫినెట్ గా బాగుంటాను. బేసిక్ గా కాస్ట్యూమ్ డిజైనర్స్ అనేసరికి మీకు ఎదుటి వాళ్ళు ఎప్పుడైనా అంటే రోడ్ మీద వెళ్తూ ఉన్నారనుకోండి, ఒక లేడీ అయినా జెంట్ అయినా లేకపోతే ఒక టీనేజ్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా వెళ్తుంటే బేసిక్ గా మీరు ఏం చూస్తారు? వాళ్ళ ఫస్ట్ వీళ్ళకి డ్రెస్సింగ్ సెన్స్ ఉందా లేదా అని చెప్పి చూస్తారా? అవునండి, ఆబ్వియస్లీ ఫస్ట్ వాళ్ళని చూసినప్పుడు డ్రెస్సింగ్ సెన్స్కి వెళ్ళిపోతుంది. సో వాళ్ళ కాంబినేషన్ ఎలా వేసుకున్నారు, వాళ్ళ డిజైనింగ్ ఎలా ఉంది, ఎలా అండ్ వాళ్ళ ఫుట్వేర్ ఏది ఎలా యూజ్ చేస్తున్నారు అని చెప్పి చూస్తుంటాను. అమ్మో, అసలు నేను ఇవాళ వేరే డ్రెస్ వేసుకొని దానికి తగ్గట్లుగా చెప్పల్స్ మొత్తం అంతా వేసుకొని రావాల్సింది, బట్ నేను ఇంత ఆలోచించలేదు. జనరల్ ఇంత అబ్జర్వ్ చేస్తారా ప్రతి ఒక్కళ్ళని? మీరు ఫస్ట్ అలానే చూస్తారా? చూస్తామండి. ఓకే, ఎవరు వచ్చిన అంటే బీయింగ్ ఇన్ టు ఫ్యాషన్ అదొక అలవాటు అయిపోయింది. సో ఎవరిని కనిపించినా కానీ ఫస్ట్ వాళ్ళని చూడడం, ఓకే ఫ్యాషన్ సెన్స్ ఉందా లేదా, సో దాన్ని బట్టి వీళ్ళతో ఎలా మాట్లాడొచ్చు అని అనుకోండి. సో ఈ ఫ్యాషన్ కి సంబంధించిన ప్యాషన్ అసలు మీకు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? నాకు అది ఇన్బిల్ చిన్నప్పటి నుంచి ఉందండి. సో చిన్నప్పటి నుంచి అంటే స్కూల్ కి వెళ్ళినప్పుడు యూనిఫామ్ ని క్లాస్ గా మెయింటైన్ చేసే టైంలోనా, లేకపోతే మాస్ గా తయారవుతున్న టైంలో నా కాలేజ్ చెప్పాలంటే మాస్ గా తయారవుతున్న టైంలో. అంతేనా? ఓకే. సో అప్పుడు స్కూల్లో యూనిఫామే కాబట్టి అంత కాన్షియస్ ఉండవు. సో స్కూలింగ్ అయిపోయిన తర్వాత నుంచి ఎలాంటివి వేసుకోవాలి, ఎలా స్టైల్ చేసుకోవాలి, మనల్ని మనం ఎలా చూసుకోగలగాలి అనేది అట్లా స్టార్ట్ అయిపోయింది. సో వన్స్ మీ అంతటా మీరు స్టైలింగ్ నేర్చుకుంది ఏంటంటే మాస్ గా తయారయ్యే క్రమంలోనే అని చెప్తారు. ఓకే. అండ్ ఫస్ట్ అంటే ఫ్యాషన్ టెక్నాలజీ, ఐ మీన్ మీరు కాస్ట్యూమ్ డిజైనర్ అవ్వాలి అంటే ఏదో కోర్స్ ఉంటది కదా, ఏం చేయాలి అసలు మామూలుగా? జనరల్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేయాలి. సో దాంట్లో మీకు స్టైలింగ్ ఇంట్రెస్ట్ ఉంది అంటే స్టైలింగ్ కోర్స్ కూడా చేయొచ్చు. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ సెపరేట్ ఉంటుంది, స్టైలింగ్ కోర్స్ సెపరేట్ ఉంటుందా? ఓకే. చాలా ఈజీ కదా మీకు షాపింగ్ చేయడం?
ఇప్పుడు ఈజీ అయిపోయింది. అదే మేము వెళ్తే ఈ ఈ డ్రెస్ కి ఏ చున్నీ మ్యాచ్ అవుతుంది, ఉమ్, ఈ సారీకి ఏ బార్డర్ మ్యాచ్ అవుతుంది అనేది మేము చాలా జాగ్రత్తగా చూస్ చేసుకుంటాము. అవును, మీరు వెళ్ళి ఇలా ఇలా అనుకొని తీసుకొచ్చేసేస్తారేమో, అంతే. అంతేనా? ఓకే. అండ్ అసలేంటి మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి, లైక్ అంటే ఏం చదువుకున్నారు మీరు? సో నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను. మ్మ్. సో బీటెక్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ రెండు సైమల్టేనియస్ గా చేసి మ్మ్. దాని తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ లో ఆపర్చునిటీస్ చూసుకొని బీటెక్ తో పాటు ఫ్యాషన్ డిజైనింగ్ రెండు కలిపి Yes, చేశారా? అవునండి. బీటెక్ లో ఫ్యాషన్ డిజైనింగ్ లేదుగా. లేదు. Okay. సో అది వేరే కాలేజ్, ఇది వేరే కాలేజ్. సో రెండు మేనేజ్ చేస్తూ మ్మ్. చేశాను. ఎందుకంటే బీటెక్ లో ఉన్నప్పుడు నాకు మోడలింగ్, యాడ్ షూట్స్ అండ్ ఫోటో షూట్స్, స్టైలింగ్ మ్మ్. సో ఇవి చేసేవాడిని. మ్మ్. దాని తర్వాత దీన్నే కెరియర్ గా తీసుకొని వెళ్ళిపోదామని చెప్పి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసి దాని తర్వాత చేయడం జరిగింది. అసలు మీకు మామూలుగా బీటెక్ లో మీరు ఏ గ్రూప్ అండి? నేను మెకానికల్. మెకానికల్. Yeah. అంటే రోజు కాలేజ్ కి మార్నింగ్ టు ఈవినింగ్ వెళ్ళాలి కదా, అవును. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలాగా? హౌ? అంటే నేను చేసింది డిప్లొమా కోర్స్ ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్. సో దాంట్లో టైమింగ్స్ మీకు అడ్జస్టబుల్ ఉంటాయి. సో దాన్ని బట్టి నేను తీసుకున్నాను. బట్ అయినా ఇటేమో సబ్జెక్ట్స్ చాలా ఉంటాయి బీటెక్ అవును. అనేసరికి, మళ్ళీ అటు చూస్తే కొంచెం ఎలా అయినా స్ట్రెస్ ప్రెషర్ ఉంటాయి. అవును. మామూలుగా ఒక బీటెక్ చదవడమే చాలా కష్టం అబ్బాయిలకి. Yeah, yeah. సో బీటెక్ తో పాటు ఇది అంటే మీకు చాలా ఎక్కువ ప్యాషన్ ఉండిందేమో ఆ time లో. Yes, అవునండి. మీరు ఏంటి యావరేజ్ స్టూడెంటా లేకపోతే? నేను యావరేజ్ స్టూడెంట్. యావరేజ్ స్టూడెంట్ అయినా కానీ బాగానే చేశారు సార్ మొత్తం అంతా. యా. సో నెక్స్ట్ ఇంకా లైక్ అంటే వన్స్ మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మీకు ఆపర్చునిటీ ఎప్పుడు వచ్చింది? ఫస్ట్ నేను ఫ్యాషన్ డిజైనింగ్ అయిపోయిన తర్వాత బెంగళూరు వెళ్ళాను. బెంగళూరు వెళ్ళి అక్కడ ఒక యాడ్ ఏజెన్సీలో వచ్చింది. సో దానికి యాడ్ షూట్స్ కి అండ్ వాళ్ళ మోడల్ కి స్టైలింగ్ అవన్నీ చేసేవాడిని. సో అలా చేస్తున్న టైంలో కరోనా వచ్చిన తర్వాత సడన్లీ మళ్ళీ హోమ్ టౌన్ హైదరాబాద్కి రావాల్సి వచ్చింది. వచ్చేసి 1 year గడిచిపోయింది అట్లానే. తర్వాత ఆపర్చునిటీస్ అనేవి చాలా తగ్గాయి ఫ్యాషన్ డిజైనింగ్ లో బేసికల్లీ. దాని తర్వాత నేను ఇక్కడే హైదరాబాద్ లో ఉండి ఆపర్చునిటీస్ ఏమైనా ట్రై చేస్తున్న టైంలో సో కాస్ట్యూమ్ డిజైనింగ్ లో నాకు ఆల్రెడీ ఫస్ట్ నుంచి మూవీస్ అనాలి ఇంట్రెస్ట్. సో మూవీస్ లో ఇంట్రెస్ట్ నుంచి కాస్ట్యూమ్ డిజైనింగ్ లోనే వెళ్దాము అని చెప్పి అప్పుడు నేను ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేశాను. ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేసి ఫ్యూ మూవీస్ కి అసిస్టింగ్ లాగా చేశాను. చేసిన తర్వాత ఒక మూవీ చేస్తున్న టైంలో ఇంద్రాణి అనే మూవీ స్టార్ట్ అవుతుంది. యా. సో దాని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సో స్టాన్లీ గారు నన్ను అక్కడ చూసి నా వర్క్ అవన్నీ నచ్చి ఆయన నన్ను పిక్ చేసుకోవడం జరిగింది. ఇంద్రాణి యాక్చువల్గా నేను రీసెంట్ గా చూసిన టీజర్ ఇది. టీజర్ చూసిన తర్వాత చాలా మంది కూడా ఆ కింద కామెంట్స్ చెక్ చేస్తే ఒక 200-300 కామెంట్స్ ఉన్నాయి. 200-300 కామెంట్స్ లో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా కాస్ట్యూమ్స్ గురించే మాట్లాడారు. థ్యాంక్ యూ. లైక్ అంటే హాలీవుడ్ రేంజ్ లో కాస్ట్యూమ్స్ ఉన్నాయి అండ్ ఈ కాస్ట్యూమ్స్ ఈ మూవీకి అని చెప్పేసి కొంతమంది ఆశ్చర్యంగా పెట్టారు. అంటే మేబీ మూవీలో ఎంత దమ్ముందనేది నాకైతే తెలియదు కానీ, ఎందుకంటే మూవీ అయితే నేను చూడలేదు, రిలీజ్ అయింది లేదు అన్నది నాకు తెలియదు ఇంకా. బట్ ఏంటంటే అది ఏంటి మూవీ నేమ్ కొత్తగా ఉందని చెప్పి చూసాను. దానికి తగ్గట్లేదు ఇంగ్లీష్ మూవీ లాగా సంథింగ్ ఆ కాస్ట్యూమ్స్ అది కూడా చాలా బాగా జరిగింది. అండ్ ఇంద్రాణి మూవీ అనేది మీకు లైక్ అంటే ఆ కాస్ట్యూమ్ డిజైనింగ్ చూసిన తర్వాత మీకు ఇంకా పెద్ద ప్రాజెక్ట్స్ చాలా వచ్చి ఉండాలని అనుకుంటున్నాను నేను. ఎస్ అండి. ఇంద్రాణి అది ఒక 1 year చేసాం మేము షూటింగ్. సో దానికి 1 year స్పెండ్ చేసాము. దాని తర్వాత అది చేస్తున్న టైంలోనే కృష్ణారామ అని రాజేంద్ర ప్రసాద్ గారు, గౌతమి గారిది అదొక ఆపర్చునిటీ వచ్చింది. ఈటీవీ విన్ లో రిలీజ్ అయింది. సో దానికి వచ్చింది ఆపర్చునిటీ, అది చేసాము. దెన్ నెక్స్ట్ బెల్లంకొండ శ్రీనివాస్ గారిది టైసన్ నాయుడు రీసెంట్. అవునండి. సో అది ఆపర్చునిటీ వచ్చింది, అది చేసాము. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకో మూవీ రాయవలస అని చేస్తున్నాము. చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి చేతిలో. అవునండి. ఓకే. అండ్ జనరల్ గా ఏంటంటే కాస్ట్యూమ్ డిజైనర్స్ అనేసరికి చాలా మంది అంటే మీరు ఎక్కడ మొత్తం అంతా పుట్టింది పెరిగిందంతా అంతా హైదరాబాద్ అండి. ఎక్కడ హైదరాబాద్ లో? వనసలిపురంలో నా స్కూలింగ్ అండ్ కాలేజ్ అక్కడే జరిగింది. ఓకే. చాలా మంది కాస్ట్యూమ్ డిజైనర్స్ ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఇక్కడ హైదరాబాద్ లో కోర్స్ జాయిన్ అయిపోయి కంప్లీట్ చేసేసి
ఏ ముంబైకో ఢిల్లీకో చెక్కేస్తున్నారు. అవును. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ముంబైకి వెళ్ళిపోతున్నారు. అవును. ఎందుకంటే అక్కడ కొంచెం ఆపర్చునిటీస్ ఎక్కువ అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. నాకైతే పెద్దగా తెలీదు. నిజమేనా అది? అవునండి. కంపేర్ టు హైదరాబాద్. హైదరాబాద్, ఓకే. ముంబై అనేది ఒక ఫ్యాషన్ హబ్. యా. సో అక్కడ మీకు బాలీవుడ్ మూవీస్ లో మీరు చూసుకున్నట్టయితే స్టైలింగ్ కానీ డిజైనింగ్ కానీ ప్రతి దాంట్లో కాన్షియస్ ఉంటారు వాళ్ళు. అండ్ ఇంకొకటి ఫ్యాషన్ హబ్ అని ఎందుకన్నానంటే మీరు చూస్తే ఫ్యాషన్ షోస్ కానీ మోస్ట్ ఆఫ్ ద డిజైనర్స్ అండ్ వాళ్ళ స్టూడియోస్ అన్ని అక్కడే ఉంటాయి ఎక్కువగా. సో అందుకని ఈవెన్ ఐ హ్యావ్ దట్ లైక్ ఐడియా. నేను బెంగళూరులో చేసిన తర్వాత నెక్స్ట్ ముంబై ట్రై చేద్దాం అనుకున్నాను. కాకపోతే యాజ్ ఐ టోల్ యూ కరోనా తర్వాత హైదరాబాద్ లోనే ఇక్కడే ఫిక్స్ అయిపోదాం అని చెప్పి దీంట్లో ట్రై చేస్తున్నాను. ఓకే. బట్ ముంబైకి వెళ్దాము అని మీరు అనుకున్నంత వరకు బానే ఉంది. కానీ మీకు ఎప్పుడు అనిపించలేదా ముంబై అనేసరికి అక్కడ జనరల్ గా లోకల్ ఫీలింగ్ ఉంటుందేమో అని చెప్పేసి? అంటే నేను చూసింది ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా నుంచి ముంబైకి వస్తారు కాబట్టి అక్కడ అంత ఉండదేమో అని నాకు అనిపించింది. సో లోకల్ ఫీలింగ్ అనేది హిందీ అంటే మనం హైదరాబాదే కాబట్టి చిన్నప్పటి నుంచి హిందీ ఫ్లూయెంటే. సో అలా వెళ్ళి ఫస్ట్ మనం అయితే ట్రై చేద్దాం, వస్తే వచ్చింది లేకపోతే లేదు, లేదంటే మళ్ళీ మన హైదరాబాద్ మనకుంది ఇక్కడికి వచ్చి ట్రై చేయొచ్చు అనే ఫీల్ వచ్చింది. లాంగ్వేజ్ హెల్ప్ తీసుకుందాం అనుకున్నారు మొత్తానికి మీరు. ఎలాగో టాలెంట్ అయితే ఉండకనే ఉంది, దాంతో పాటు లాంగ్వేజ్ మీద కూడా గ్రిప్ ఉంది కాబట్టి ముంబై వెళ్దాం అనుకున్నారు. బట్ ఇన్ ఫ్యూచర్ ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా ముంబైకి వెళ్ళడానికి? యాజ్ ఆఫ్ నౌ ఐ థింక్ ఏం లేదండి. టాలీవుడ్ మూవీస్ లో చేసుకుంటూ వెళ్ళిపోతాం, బిజీగా ఉన్నారు కాబట్టి. కానీ సార్ ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ కి చాలా మందికి ఇప్పుడు పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్స్ అయిపోయారు. ఇప్పుడు ఒక సమంత గారికి చూస్తే ప్రీతం జుల్కర్ కానివ్వండి, లేకపోతే అశ్విన్ గారు కానివ్వండి, ఇలా ఎవరికి వాళ్ళు అయిపోయారు అనమాట. జూనియర్ ఎన్టీఆర్ కి కానివ్వండి, ఎవరికి వాళ్ళకి ఓన్ గా అయిపోయారు. బట్ ఇప్పుడు మీరు వచ్చేసరికి మూవీస్ కి మాత్రమే చేస్తున్నారు. బట్ ఆ ప్రమోషన్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే కొంతమంది డైరెక్టర్స్ ఏంటంటే వాళ్ళ వైఫ్స్ నే పెట్టేసేసుకుంటున్నారు. ఇప్పుడు కోనా నీరజ గారు కానివ్వండి, ఇప్పుడు శ్రీను వైట్ల గారి వైఫ్ కానివ్వండి, అండ్ రాజమౌళి గారు కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళ వైఫ్సే ఉంటున్నారు కాస్ట్యూమ్ డిజైనర్స్ కి. సో ఇంత టఫ్ కాంపిటీషన్ లో మీరు ఎలా, అంటే ఆ కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది మీకు జనరల్ గా? అంటే మిగతా డైరెక్టర్స్ ఉన్నారు కదా, సో వాళ్ళ నుంచి ఏదో ఒక ఛాన్స్ ఎప్పుడైనా రాకపోదా మనకి అనేది ఒక కాన్ఫిడెన్స్ అంతే. బట్ ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది పరిస్థితి? ఎందుకంటే మేమందరం కూడా స్క్రీన్ మీద ఏం జరుగుతుందో అంతవరకే చూస్తాము, బట్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అనేది మీరు పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో అంటే డామినేటింగ్ ఉంటుందా లోపల? డామినేటింగ్ అంటే కాంపిటీషన్ ఉంటుందండి, డామినేటింగ్ కంటే ఎక్కువ. సో డిజైనర్స్ మీరు చూసినంత వరకు ఇప్పుడు మీరు చెప్పినట్టు డిజైనర్స్ చాలా మంది ఉన్నారు కాస్ట్యూమ్ డిజైనింగ్ లో. సో వాళ్ళతో మనము కాంపిటీట్ చేస్తూ మనకంటూ ఒక స్టైల్, మనకంటూ ఒక సిగ్నిఫికెంట్ స్టైల్ ని చూపించుకొని మనం వెళ్ళాలి. సో స్కిల్స్ మ్యాటర్స్. సో దాన్ని బట్టి నేను డామినేషన్ అని అడిగితే మీరు కాంపిటీషన్ చాలా అందంగా చెప్పారు. ఇండస్ట్రీలో బాగా నెట్టుకొచ్చే లక్షణాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి మీకు. ఓకే. అండ్ మీకు అసలు రోల్ మోడల్ ఎవరు? నాకు రోల్ మోడల్ అంటే ఇప్పటివరకు ఎవరు అనుకోలేదు, బట్ నాకు రజనీకాంత్ గారు చాలా ఇష్టం. ఆయన కూడా ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీలో ఒక హీరో అయ్యారు. కాకపోతే అంత రేంజ్కి వెళ్ళలేమని నాకు తెలుసు. అందుకని నేను కూడా బ్యాక్గ్రౌండ్ లేదు, బట్ అలానే వచ్చి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలనేది నాకు ఒక. రజనీకాంత్ గారితో కంపేర్ చేశారు, బట్ అంత దూరం వెళ్ళలేనేమో అనుకుంటున్నారు. ఎవరో అండర్ ఎస్టిమేట్ చేసుకోలేము. రజనీకాంత్ గారు కూడా ఒకప్పుడు ఆర్టీసీ కండక్టర్ గా వర్క్ చేసిన పర్సన్. ఆయన అనుకున్నారా సూపర్ స్టార్ అవుతారు ఇప్పుడు అని చెప్పి? లేదు. సో ఏం చెప్తాము, రేపొద్దున ఇదే కిరణ్ గారు ఏమైనా అవ్వచ్చు. థ్యాంక్ యూ, హోప్ సో, బై గాడ్స్ గ్రేస్. సో ఎవరికి వాళ్ళకి అంటే ఎవరు ఏమవుతారు అనేది నేను అది చాలా డెస్టినీని చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను. ఎందుకంటే నా కళ్ళ ముందు దేనికి పనికిరారు వీళ్ళు అని చెప్పి అనుకుని చాలా మంది తిట్టిన వాళ్ళని నేను ఎందుకు తిడుతున్నారు అనుకున్నాను. బట్ ఇప్పుడు వాళ్ళని చూస్తే బెంచ్ కార్లలో తిరుగుతున్నారు. సో టైం ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. అంటే మనలో టాలెంట్ ఉన్నప్పుడు డెఫినెట్ గా ఎవరైనా అవ్వచ్చు. థ్యాంక్స్ అండి. సో మీరు ఇప్పుడు జనరల్ గా ఇన్స్పిరేషన్ అనేది ఎవరు లేరు అని చెప్తున్నారు, బట్ రోల్ మోడల్ రజనీకాంత్ గారు అంటున్నారు. కానీ హీరోగా రజనీకాంత్ గారు ఓకే, కానీ ఈ ఫీల్డ్ లోకి రావడానికి స్పెషల్ గా ఒక మీ ప్యాషనే కారణమా? అవునండి, నా ప్యాషనే. అండ్ డిజైనర్స్ ని కూడా నేను చాలా ఫాలో అయ్యేవాడిని. ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నప్పుడు కానీ, ఫ్యాషన్ షోస్ కి వర్క్ చేస్తున్నప్పుడు కానీ, సో డిజైనర్స్ ని ఫాలో అవ్వడం, వాళ్ళు ఎలా చేస్తున్నారు,
నేషనల్ వైడ్ ఉన్న డిజైనర్స్ వాళ్ళ స్టైల్ ఏంటి, వాళ్ళు ఎలా వెళ్తున్నారు, అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా డిజైనర్స్ ఎవరు ఉన్నారు, ఎట్లా ఉన్నారు అనేది అదంతా గ్రౌండ్ వర్క్ చేసుకొని చూసేవాడిని. ఓకే. Yeah. జనరల్‌గా అంటే ఇప్పుడు నాకు ఒక చిన్న క్యూరియాసిటీ కొద్దీ అడుగుతున్నాను. మామూలుగా ఇప్పుడు మీరు కాస్ట్యూమ్ డిజైనర్స్ అంటే వర్క్ నేర్చుకునే టైంలో అలాగా ర్యాంప్ వాక్స్ 'అపరిచితుడు' మూవీలో విక్రమ్ వేసుకొని Yeah. అలా తిరుగుతా ఉంటారు కదా! అవును. క్యాట్ వాక్స్ చేసుకుంటూ అట్లా. ఐ మీన్ క్యాట్ వాక్స్ అనరేమో జెంట్స్ చేస్తే ఏమంటారు ర్యాంప్ వాక్ ర్యాంప్ వాక్ అంటారా? Yeah. ఓకే. సో ర్యాంప్ వాక్ చేసారా మీరు ఇంతకు యా ముందు? చేశానండి. ఓకే. సో అంతమంది ముందు స్టేజ్ పైన ర్యాంప్ వాక్స్ చేస్తుంటే వాళ్ళు మిమ్మల్ని చూసి అప్లాస్ చేయడం, మార్క్స్ ఇవ్వడం Yeah. అవన్నీ ఉంటాయా? యా అవునండి, ఓకే. ఉంటాయి. మీరు అలాంటి అచీవ్‌మెంట్స్ ఏమన్నా అయ్యాయా మీకు? ఎస్ అవునండి. నేను ఫ్యాషన్ షో నా ఉంది అంటే నా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అయిపోయిన తర్వాత హ్మ్. ఒక ఫ్యాషన్ షో చేశాను హ్మ్. మా ఓన్ కలెక్షన్తో. ఓకే. సో అప్పుడు నీతలుల్లా గారు మా మెంటర్. హ్మ్. సో షీఈ్ వన్ ఆఫ్ ద లీడింగ్ డిజైనర్స్. హ్మ్. సో తన నుంచి అప్రిసియేషన్ వచ్చింది. వావ్! అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే. అండ్ ఇప్పుడు మీరు చేస్తున్న మూవీస్‌లో అంటే 'ఇంద్రాణి' అనేది ది బెస్ట్ కాస్ట్యూమ్స్ అని చెప్పేసి అనుకుందాము. Hmm. బట్ 'టైసన్ నాయుడులో' ఎలా ఉండబోతున్నాయి మీ కాస్ట్యూమ్స్? యా టైసన్ నాయుడులో బెల్లంకొండ శ్రీనివాస్ గారికి ఆయన క్యారెక్టర్ బట్టి ఆయనకు చేశాము. హ్మ్. సో మీరు ఒక కొత్త లుక్ లో చూడబోతున్నారు బెల్లంకొండ శ్రీనివాస్ గారిని. ఓకే. Yeah. జనరల్ గా ఇంతకు ముందు అవే జీన్స్‌లు, అవే షర్ట్స్, పైన అవును. ఇంకో షర్ట్స్ ఈ టైప్ లో అవును. కాకుండా మీరు కొంచెం డిఫరెంట్ గా డిజైన్ ఎస్ చేశారా? సో ఏమన్నా చెప్తారా మాకు? నో. మీరు కొంచెం ఆన్ స్క్రీన్ లో చూస్తే ఇంకా ఎక్కువ హ్యాపీగా బాగుంటుంది. ఫీల్ అవుతామా? ఎస్ అంటే ఒక కొత్త ఫీల్ వస్తుందా మాకు బెల్లం బాబుని యా చూస్తే? డెఫినెట్లీ. ఓకే. జనరల్ గా ఇంకోటి ఏంటంటే వన్స్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత లైక్ చాలా మంది ఫ్రెండ్స్ అవుతారు మీకు. అవును. అలా అయిన వాళ్ళలో మీకు ఇష్టమైన ఫ్యాషన్ డిజైనర్ ఎవరు? నా ఫ్రెండ్స్ లో అంటున్నారా? మీ ఫ్రెండ్స్ లో సో ఫ్రెండ్స్ లో అంటే నేను ఇప్పుడు కన్నప్ప అని మూవీ వస్తుంది కదా, విష్ణు గారిది. విష్ణు గారిది. యా. యా మంచి విష్ణు గారిది. సో ఆ డిజైనర్ అజయ్ గారు. మ్మ్. సో ఆయన నాకు చాలా క్లోజ్. మ్మ్. సో ఆయన అండ్ మీరు కీడాకోలా అండ్ స్కై ల్యాబ్ మ్మ్. అండ్ ఇప్పుడు రీసెంట్లీ పర్దా అని వస్తుంది మ్మ్. అనుపమ పరమేశ్వర్ గారిది. ఓకే. సో ఆ డిజైనర్ పూజిత. మ్మ్. సో వీళ్ళు నాకు బెస్ట్ బడీస్. ఓకే. Yeah. అండ్ ఈ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత మీ ఫ్రెండ్స్ కాకుండా బయట కాస్ట్యూమ్ డిజైనర్స్ అంటే మీకు ఇష్టమైన వాళ్ళంటే ఎవరంటారు? సో నాకు రామారాజమౌళి గారిది బాహుబలి తీసుకోండి, మ్మ్. లేదా దాని ముందు ప్రీవియస్ మూవీస్ అండ్ మగధీర. మగధీర గాని. మ్మ్. యా సో వాటిలో చూసినప్పుడు చాలా బాగా నచ్చాయి డిజైన్స్. మ్మ్. అండ్ యా ఇంకా వేరే మూవీస్ చూసుకుంటే గనక అశ్విన్ గారిది స్టైలింగ్. మ్మ్. అశ్విన్ గారిది స్టైలింగ్ ఇష్టం నాకు చాలా. యా. సో ఆయన డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టైలింగ్ చేస్తుంటారు. Yes. సో అది చాలా ఇష్టం. చాలా టాప్ హీరోస్ కి ఆయన పర్సనల్ గా ఉంటారు Yes. స్టైలింగ్ చేయడానికి. అవును. బట్ ఇప్పుడు మరి మీరు జనరల్ గా స్టైలింగ్ అని మాట్లాడుతున్నారు కాబట్టి ఇక్కడ ఒక చిన్న విషయం. ఇప్పుడు మీరు కాస్ట్యూమ్ డిజైనర్ కదా, Yes. కాస్ట్యూమ్ డిజైనర్ వేరు, స్టైలింగ్ చేసే వాళ్ళు వేరు ఉంటారా? అంటే డిపెండ్స్ అండి. సో బేసిక్ గా స్టైలిస్ట్ వర్క్ వేరే ఉంటుంది, కాస్ట్యూమ్ డిజైనర్ వర్క్ వేరే ఉంటుంది. సో కాస్ట్యూమ్ డిజైనర్ వచ్చేసరికి క్యారెక్టర్ కి కాస్ట్యూమ్స్ ని ఎలా డిజైన్ చేయాలి, ఒక కొత్త డిజైన్స్ ఎలా తీసుకురావాలి అనేది వర్క్ చేసేవాళ్ళు కాస్ట్యూమ్ డిజైనర్స్. అండ్ స్టైలింగ్ వచ్చేసరికి కాస్ట్యూమ్స్ ని ఎలా స్టైల్ చేయాలి, ఆ కాస్ట్యూమ్ డ్రేపింగ్ స్టైల్ కానీ అండ్ దాని జ్యువెలరీ స్టైలింగ్ కానీ, యాక్సెసరీస్, ఫుట్ వేర్. సో ఇలా డిఫరెంట్ దాంతో అది ఎలా స్టైల్ తీసుకురావాలి అనేది స్టైలిస్ట్. జనరల్ గా అంటే ఇప్పుడు మీరున్నారు, మీరు జనరల్ గా కాస్ట్యూమ్ డిజైనింగ్ చూసుకుంటూ ఎట్ ది సేమ్ టైం స్టైలింగ్ కూడా చూసుకుంటారా? ఎస్ అవునండి. ఓకే. అండ్ మీ డ్రెస్సింగ్స్ అంటే మీ డ్రెస్సింగ్స్ విషయంలో మీది ఎలా ఉంటుంది? లైక్ అంటే మీరు వేసుకోవడంతో పాటు మీ పక్కన ఉన్న ఫ్రెండ్స్ కూడా Yeah. సజెస్ట్ చేస్తారా? ఫ్రెండ్స్ కి డెఫినెట్లీ సజెస్ట్ చేస్తాను. సో వాళ్ళ బాడీ, వాళ్ళ ఫిజిక్ ఎలా ఉంది, వాళ్ళ స్కిన్ టోన్ కి ఏవి మ్యాచ్ అవుతాయి అండ్ దాని తగ్గట్టు వాళ్ళు ఎలా స్టైల్ చేసుకోవాలి అనేది నేను చెప్తుంటాను. అండ్ నా ఓన్ స్టైలింగ్ అంటే నేను అంత చేసుకోను. ఐ లైక్ బీయింగ్ కంఫర్టబుల్. సో కంఫర్ట్ గా ఏ ఫ్యాబ్రిక్స్ ఎలాంటి ఉంటే బాగుంటుందని చూసుకొని వెళ్ళిపోతాను. ఎవరికైనా చెప్పడానికి మనం పాటించమన్నమాట. Yeah. అంటే సొంత వైద్యం అంటారు కదా, అలాంటివి ఉంటాయేమో మీకు. అంతే అనుకోవచ్చు. ఓకే. అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్? ఫ్యూచర్ ఇప్పుడు రాయవల్స్ అని ఒకటి చేస్తున్నాము.
అండ్ ఇంకా దాని తర్వాత ఇంకో 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవి ఈ ఆగస్ట్ లో అలా స్టార్ట్ అవుతున్నాయి. ఓకే. అది మీరు చెప్పారు కొంతమంది పెద్ద డైరెక్టర్స్ ఆల్రెడీ కలిసేసి వచ్చాను Yes, అని yes. చెప్పేసేసి. సో డెఫినెట్ గా మేబీ అవి కూడా త్వరగా అయిపోవాలి, తొందరగా అగ్రిమెంట్స్ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ వన్స్ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత ఇంతమంది ఫ్యాషన్ డిజైనర్స్ ఉన్నప్పుడు మీరు ఇక్కడ లోకల్ పర్సన్ ఇక్కడికి వచ్చి చేయడం, అది న్యూ పర్సన్, అంతా కొత్త కొత్తగా ఉంటుంది. సో అవును. మీకు ఎప్పుడైనా టఫ్ కాంపిటీషన్, అమ్మో కొంచెం మనం ఇక్కడ గెలవగలమా అని చెప్పి ఆ ఫీల్ ఎప్పుడైనా వచ్చిందా? చాలా సార్లు అనిపించింది అండి. వచ్చి చూస్తుంటాం అంటే మన క్యాపబిలిటీ కొంతవరకు ఉంటుంది. అండ్ ఆల్రెడీ రన్నింగ్ డిజైనర్స్ ని చూసుకుంటే కనుక ఇందాక అనుకున్నట్టు అశ్విన్ గానీ, రామరాజ్ మౌళి గారు అలాంటి పెద్దవాళ్ళని ఎవరైనా చూసుకున్నప్పుడు వీళ్ళంతా నేను చేయగలుగుతానా అనేది ఒక క్రియేట్ అవుతుంది. సో దాన్ని ఓవర్కమ్ చేసి లేదు ఐ కెన్ అని ఒక కాన్ఫిడెన్స్ తో చేస్తూ వెళ్ళిపోవడం. వాళ్ళు కూడా బిగినింగ్ మనలానే స్టార్ట్ చేశారు అని ఒకసారి గుర్తు చేసుకున్నారా? ఎగ్జాక్ట్లీ అనుకున్నాను. అనుకున్నారు. Yeah. యా, మీ ఇన్నర్ ఫీలింగ్ నేను చెప్పేసాను. అండ్ వన్స్ అంటే లైక్ ఇండస్ట్రీకి వచ్చారు, అంతా బానే ఉంది. బట్ ఏదైనా ప్రాజెక్ట్స్ చేతి వరకు వచ్చి జారిపోయినాయి ఉన్నాయా? ఇప్పటి వరకు అయితే లక్కీగా లేదు. జరగకూడదని కూడా కోరుకుంటున్నాను. బేసిక్ గా ఏంటంటే చాలా మంది డైరెక్టర్స్ కానివ్వండి, మ్యూజిక్ డైరెక్టర్స్ కానివ్వండి, అండ్ మీలాంటి కాస్ట్యూమ్ డిజైనర్స్ కానివ్వండి చెప్తారు, రేపు మార్నింగ్ అగ్రిమెంట్ ఉందనగా ఈ రోజు నైట్ కాల్ చేసి సారీ అండి మీరు కాదు అని చెప్పేసి చెప్తారు. అవును, సో జరుగుతాయి. అలాంటి ఎక్స్పీరియన్సెస్ అయితే మీకు ఇప్పటి వరకు ఏం జరగలేదు? లేదు. పర్లేదు, 4 years అవుతున్నా కానీ మీరు వచ్చి ఇప్పటి వరకు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమీ లేవు అంటే అవును. నిజంగా అది చాలా మంచి విషయం. యా. అండ్ లైక్ అంటే ఇప్పుడు మొత్తానికి లైక్ వచ్చిన తర్వాత అప్ అండ్ డౌన్స్ అనేవి ఏమన్నా చూసారా మీరు? అంటే ఇండస్ట్రీకి వచ్చాక మీకు బెస్ట్ అచీవ్మెంట్ ఏంటి? బెస్ట్ అచీవ్మెంట్ అంటే నాకు ఫస్ట్ మూవీ ఇంద్రాణి కైండ్ ఆఫ్ కాస్ట్యూమ్స్ అనేది నేను చేయగలగడం నాకు చాలా ఒక సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. అది మీ ఫస్ట్ మూవీయా? ఎస్, అవునండి. ఓకే, బట్ ఇప్పుడు రిలీజ్ అయింది. అది విఎఫ్ఎక్స్ వర్క్ కి 1 year తీసుకున్నారు. అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కి అది ఇంకొక 1 year జరిగింది. సో విఎఫ్ఎక్స్ ఫస్ట్ ఇక్కడ ట్రై చేశారు, ఇక్కడ ఇండియాలో వర్కౌట్ అవ్వలేదు. సో మా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ స్టీఫెన్ గారు మళ్ళీ యుఎస్ వెళ్ళి అక్కడ విఎఫ్ఎక్స్ వర్క్స్ అన్ని చేసుకుని మళ్ళీ ఇక్కడ రిలీజ్ చేయడానికి ఈ 2 years టైం పట్టింది. హై బడ్జెట్ సార్ మూవీ అది? యా అండి, మరి హై బడ్జెట్ అని చెప్పలేము. బట్ ఓకే. సో మరి మీకు పేమెంట్స్ హైగానే ఉన్నాయా? యా, పర్లేదు, బాగానే ఇచ్చారు. ఫస్ట్ పేమెంట్ ఎంత మీకు? అంటే లైక్ ఇంద్రాణి మూవీ గురించి అడగట్లేదు నేను, జస్ట్ అసలు మీరు వన్స్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత బిగినింగ్ లో మీరు చేసినప్పుడు మీ ఫస్ట్ పేమెంట్ ఎంత? సో నేను చెప్పినట్టు కరోనా పాండమిక్ తర్వాత వచ్చి ఇక్కడ ట్రై చేస్తున్న టైంలో అప్పుడు మూవీస్ కూడా ఎక్కువ లేదు. సో మూవీస్ ఎక్కువ జరగట్లేవు, ఉన్న దాంట్లోనే అండ్ ఫ్యాషన్ ఇండస్ట్రీ కూడా చాలా తగ్గిపోయింది. సో ఆ టైంలో అప్రోచ్ అయ్యి నాకు ఫస్ట్ వచ్చింది 10,000 ఇక్కడ వచ్చింది. బిఫోర్ నేను బెంగళూరులో ఫస్ట్ జాబ్ 40,000 చేశాను, బట్ కాస్ట్యూమ్ డిజైనింగ్ లో 10,000 వర్క్ చేశాను స్టార్టింగ్. బెంగళూరులో చేసిన జాబ్ ఏంటి? అది యాడ్ ఏజెన్సీకి వర్క్ చేశాను. ఓకే. మీ సాఫ్ట్ ఐ మీన్ అంటే మీ స్టడీకి సంబంధించి లైక్ అంటే బీటెక్ కి సంబంధించిన జాబ్ ఏది చేయలేదు? ఇప్పటి వరకు ఏది చేయలేదు. ఓకే. అండ్ ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంటుంది అసలు మీకు? ఇంట్లో ఇప్పుడైతే చాలా బాగుంది. సో బిగినింగ్ లో వాళ్ళకు కూడా అంటే ఇప్పుడు నార్మల్ గా ఏ ఫ్యామిలీస్ తీసుకున్నా కూడా మనకి బీటెక్ బ్యాక్గ్రౌండ్ కానీ డిగ్రీ ఇంకా ఏ బ్యాక్గ్రౌండ్ అయినా వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. ఓకే, మన అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఈ చేస్తే నెక్స్ట్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయని. బట్ ఫ్యాషన్ డిజైనింగ్ లోకి వెళ్తున్నారంటే అసలు ఆ ఫీల్డ్ గురించి ఎక్కువ తెలిసి ఉండదు. సో దానివల్ల కెరియర్ లో ఏదైనా స్ట్రగుల్స్ వస్తాయేమో, ఫేస్ చేయగలుగుతారో లేదో, అండ్ అది ఈజీ గోయింగ్ స్టెబిలిటీ కూడా ఉండదు అని చెప్పి వాళ్ళకి ఉంటుంది లోపల భయం. సో నాకు కూడా అలానే అన్నారు. అన్న తర్వాత నేను మా పేరెంట్స్ తో చెప్పాను, సో నాకు ఆల్రెడీ ఒక క్లారిటీ ఉంది, నేను వెళ్ళి ఏదైనా చేస్తాను, బట్ ఈ టెక్నికల్ గా వెళ్ళి ఈ జాబ్స్ చేయడం నా వల్ల కాదు, ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. సో అందుకని నేను ఇదే చూస్ చేసుకుంటున్నాను, దీనిలో వెళ్ళిపోతుంది. దెన్ వాళ్ళు కూడా ఆలోచించి ఓకే అని చెప్పి సపోర్ట్ చేశారు. సో ఇప్పుడు రికగ్నైజేషన్ వచ్చింది, అందరికి తెలుస్తున్నారు. ఈ టైంలో ఈ పీరియడ్ లో ఇంట్లో వాళ్ళు దీన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? వాళ్ళు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారండి. మేము అంటే వాళ్ళు
వీడు సెటిల్ అవుతాడో లేదో, వెళ్ళగలుగుతాడో లేదో, ఏం చేయగలుగుతాడో అని చిన్న భయం ఉండేది. బట్ నౌ దే ఆర్ గుడ్. ఓకే. అండ్ మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఇన్ ఫ్యూచర్ అసలు మీరు ఎలాంటి అంటే మీరంటే జనరల్‌గా ఏంటంటే మీ గోల్ ఏంటి? ఇంకా ముందు ముందు ఏం చేద్దాము అని చెప్పేసి? సో నాకైతే కాస్ట్యూమ్ డిజైనర్స్ ఇన్ టాలీవుడ్ లో హ్మ్. నాకంటూ ఒక పేరు హ్మ్. సంపాదించుకోవాలని ఒకటి గోల్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే. దాని తర్వాత నా ఓన్ బ్రాండింగ్ కానీ ఏదైనా స్టార్ట్ చేయాలని ఒక కొలాబరేషన్స్. యా చిన్న ఆశ. చిన్న ఆశ ఏముందిలేండి. కళ్ళు చిన్నగా Yeah. ఉన్నాయని కళ్ళు చిన్నగా కనలేముగా. బేసిక్‌గా ఏంటి అంటే డెఫినెట్‌గా మీరన్నట్టు వన్ ఆఫ్ ది అనే కంటే కూడా మీరు డెఫినెట్‌గా వన్ అండ్ ఓన్లీ అనుకుందాము. ఎందుకంటే 'ఇంద్రాణి' మూవీతో మాకు ఆల్రెడీ ఆ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. థ్యాంక్స్ అండి. యూ ఆర్ ద బెస్ట్ అని మాకు అనిపించింది. అందుకే మిమ్మల్ని ఈరోజు ఇలా పిలవడం జరిగింది. థ్యాంక్ యూ. అండ్ ఎనీవేస్ చాలా బాగుందండి. లైక్ అంటే వచ్చిన చాలా తక్కువ కాలంలోనే ఫస్ట్ మూవీకే మంచి క్రెడిట్ మీకు వచ్చింది. నేను అన్నట్లుగా ఒకసారి మీరు కుదిరితే కామెంట్స్ చూడండి. చాలా మంది ఆ కామెంట్స్ లో మీ డిజైనింగ్ గురించే చాలా వరకు కామెంట్స్ చేశారు. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ముందు ముందు కూడా చాలా మూవీస్ లో మీరు బిజీగా ఉండాలి. టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది కాదు నంబర్ 1 కాస్ట్యూమ్ డిజైనర్ గా మీరు ఉండాలి. థ్యాంక్ యూ అండి. అండ్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలి. మీరు ఎంత బిజీగా ఉన్నా కానీ నేను ఎప్పుడైనా అడిగితే వచ్చి నాకు ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలి అయ్యో డెఫినెట్లీ. అని చెప్పి మా హిట్ టీవీ తరఫు నుంచి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.